ఇదిగోండి ఇప్పుడు మనకి ఫస్ట్ ప్లాంట్ అయితే అంతా ఓకే అయిపోయింది, రన్నింగ్ వస్తుంది కండిషన్కి. మనం ఇక్కడికి వచ్చే ముందు ఫస్ట్ ఆ వాల్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి అలా వాల్ ఓపెన్ చేసి ఉంది కదా, ఓపెన్ చేసి ఉంది కాబట్టి దాని తర్వాత ఇది శాండ్ ఫిల్టర్. అది ఇదిగోండి శాండ్ ఫిల్టర్. శాండ్ ఫిల్టర్ని మనం బ్యాక్ వాష్ చేయాలి ఇప్పుడు, అంటే రెండులో పెట్టాలి. పెట్టండి కరెక్ట్ కూర్చొని వెళ్ళండి, రెండులో పెట్టారు కదా, ఇలా రండి. ఇలాగొచ్చి స్విచ్ ఆన్ చేయండి. యాక్చువల్గా అక్కడ ఎంసీబీ పెట్టుకోండి మీరు, ఓకేనా? అది 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 సరిపోతుంది. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో మాన్యువల్ ఆటో చూసినా దీన్ని నొక్కండి. ఇప్పుడు ఇది ఆటోలో ఉంది, మాన్యువల్లో రావాలన్నమాట. నొక్కండి. ఇప్పుడు పవర్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మీకు. అలా చేసి రా వాటర్ పంప్ ఉంది చూసినా, RWP రా వాటర్ పంప్ ఆన్ ఆఫ్, అది ఆన్ చేయండి. నొక్కండి 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 కంటిన్యూ నొక్కించండి. అది అలా ఇది ఒక 5 నిమిషాలు మీకు బ్యాక్ వాష్ అవ్వాలి. ఈ 5 నిమిషాలు బ్యాక్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే నొక్కండి నొక్కండి. అది ఇప్పుడు బ్యాక్ వాష్ చేశారు కదా, ఇప్పుడు రిన్స్ చేయాలి. ఇప్పుడు రిన్స్ చేయాలి, రెండులో పెట్టాలి. ఇప్పుడు 2 అయిపోయింది బ్యాక్ వాష్, ఇప్పుడు 3లో పెట్టాలి. కట్టు కూర్చుంది గడిలోని రండి. మళ్ళీ సేమ్ అదే బటన్, అది ఇది ఒక 5 నిమిషాలు రన్ చేయాలి. 5 నిమిషాలు రన్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే బటన్ నొక్కండి. అది ఆగిన తర్వాత 1లో పెట్టేయండి మళ్ళీని, అంటే ఫిల్టర్లో పెట్టేయండి. ఫిల్టర్లో పెట్టేస్తే అది మొత్తం బ్యాక్ వాష్ క్లీనింగ్ అయిపోయినట్టుకే. అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇది కార్బన్ ఫిల్టర్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇది సేమ్ అలాగే బ్యాక్ వాష్లో పెట్టండి. నెంబర్ 2 రెండులో పెట్టారు కదా, సేమ్ అదే బటన్ RWP రా వాటర్ పంపు. ఓకే, ఇది ఒక 5 నిమిషాలు అలా రన్ చేయాలి. 5 నిమిషాలు అయిపోతే ఆపేయండి మళ్ళీ. 2 బ్యాక్ వాష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు 3 రిన్స్. ఓకే ఓకేనండి. ఇది ఒక 5 నిమిషాలు చేయాలి. 5 నిమిషాలు అయిపోతే మళ్ళీ ఆపేయండి. ఆపేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్లో పెట్టేయండి. అది 2 కూడా ఫిల్టర్లో ఉన్నాయి, అక్కడ చూసి పెట్టుకోండి ఒకసారి. ఫిల్టర్లో ఉన్న తర్వాత ఇంకా ఇక్కడ ఏం చేయని అవసరం లేదు. ఇందాక మీరు మోడ్ ఆటో కిందకి నొక్కారు కదా, ఇప్పుడు ఆటోలో పెట్టేయండి. ఆటోలో పెట్టేశారు. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ట్యాంక్లోని వాటర్ తక్కువ ఉన్నా ఆన్ అవ్వదు, ఈ SS ట్యాంక్లోని ఫుల్గా ఉన్నా ఆన్ అవ్వదు. ఓకేనా? దీంట్లోని తక్కువ ఉంటే ప్లాంట్ ఆగిపోద్ది, దీంట్లో ఫుల్ అయిపోతే ఆగిపోద్ది. ఓకేనా? ఇప్పుడు ఆన్ చేసాం కాబట్టి చూద్దాం ఇది రన్నింగ్ ఎంత వస్తుందో. 235 amps తీసుకుంటుంది, 233. ఇది రా వాటర్ పంప్ లోడ్ 2.8 తీసుకుంటుంది. ఇప్పుడు హైబ్రిడ్ పంప్ ఆన్ అయిపోయింది. ఓకేనా? అంతే, ఇలాగ ఆన్ చేసుకోవడం ప్లాంట్, ఇంకేం లేదు. దాని తర్వాత ఆటోమేటిక్గా కాబట్టి దీంట్లో ప్లాస్టిక్ ట్యాంక్లోని వాటర్ అయిపోతే ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఇది ఫుల్ అయిపోతే ఆటోమేటిక్గా ఆగిపోద్ది, ఇది ఎంటీ అయిపోయినా ఆగిపోద్ది. ఇది తక్కువ ఉంటే ఆన్ అవుద్ది. ఓకే, అర్థమైందా? ఇది ఫుల్గా ఉంటే ఆన్ అవుద్ది, తక్కువ ఉంటే ఆగిపోద్ది. ఇది ఫుల్గా ఉంటే ఆగిపోద్ది, తక్కువ ఉంటే ఆన్ అవుతుంది. రివర్స్ అన్నమాట, తిరిగి రివర్స్. సో మామూలుగా అంతా అయిపోయింది, ప్లాంట్ అంతా అయిపోయింది, ట్యాంక్ నిండిపోయింది. మీరు నైట్ వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఆపేసుకోండి, చెప్తాను. ఆపేయండి, ఆపేసి స్విచ్ ఆపేసేయండి. ఈ స్విచ్ ప్లేస్లోని MCB పెట్టుకోండి, 32 amps MCB పెట్టుకోండి. ఓకేనా? అది అయిపోయిన తర్వాత ఇలానండి ఆ వాల్ క్లోజ్ చేసేయండి. లేదనుకుంటే ఆ వాల్ క్లోజ్ చేయకపోతే ట్యాంక్ ఖాళీ అయిపోద్ది. ఓకే, ఇది ఇలా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడమే.